మహాలక్ష్మి విషయంలో చక్రిని అందరూ కలిసి రెచ్చగొట్టడంతో మహాలక్ష్మిని భార్య ఇంకా నువ్వు దూరంగా పెడతావేంటి, భర్తగా దగ్గర అవ్వాల్సిన అవసరం లేదా, తనని దక్కించుకోవాల్సిన పని లేదా అంటూ కారేశ్వర్ కానీ మరోవైపు వాళ్ళ నాన్న కూడా తన మనసులో స్థానం సంపాదించుకొని భార్యగా దగ్గర తీసుకొని భర్తగా ఉండరా అన్నట్టు అని చెప్పుంటే దాన్ని వేరేలాగా తీసుకొని చక్రి మైండ్లో ఒక రకమైన ఆలోచనలు మొదలైపోతాయన్నమాట. ఇక కారేశ్వర్ మాటలు విని ఫుల్గా తాగేసి వచ్చి మహాలక్ష్మి గదిలోకి వెళ్తాడు. ఎందుకు మహా నన్ను దూరం పెడుతున్నావు, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా, కానీ నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు, ఆ ముసలోడి దగ్గర నుంచి అందరినీ మంచిగా చూసుకుంటున్నావు, అందరితోనూ మంచిగా ఉంటున్నావు, కానీ నా విషయంలోనే ఒక్కటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ మహాలక్ష్మిని చక్రి దూరం పెట్టినదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని దిష్టి తీయాలని చెప్పి వెళ్తూ మహాలక్ష్మి మీద పడిపోతాడు. అయితే మహాలక్ష్మి చూసి ఒక్కసారిగా బెదిరిపోయి, చక్రి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, మన ఇద్దరం భార్యాభర్తలమే కదా, ఎందుకు బెదిరిపోతున్నావు, నేను ఇక్కడ ఉంటే ఏమైంది, ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే పడుకుంటే ఏమైంది అనగానే మహాలక్ష్మి పెద్దగా పెద్ది అని అరుస్తూ కేకలు వేస్తుందన్నమాట. ఇక అప్పుడు అందరూ వచ్చేస్తారు. వచ్చి ఇక మహాలక్ష్మి భయపడుతూ ఉంటే, ఏంట్రా ఏంటి ఎప్పుడు లేనిది ఏంటిది, తాగుడేంటి ఇదేంటి అంటూ పెద్ది చక్రి మీదకి చేయెత్తుతాడు. నీకేం తెలుస్తుంది, పెళ్లి పెట్టాకలు లేని వాడివి, నీకేం తెలుస్తుంది అంటూ తాగిన మైకులో పెద్ది మీదకే చేయెత్తుతాడు ఈ చక్రి ప్రవర్తన చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. పెద్ది అయితే నేను ఇలా పెంచానా, నా పెంపకం ఇలా ఉంటుందా అన్నట్టుగా షాక్ అవుతాడు. నారాయణరావు కూడా షాక్ అవుతాడు. మంచిగా భార్య మనసులో స్థానం సంపాదించుకోమని చెప్తే బలవంతంగా భార్యను చేసుకుందాం అనుకుంటున్నావా అంటూ నారాయణరావు కూడా ఒక దెబ్బ వేస్తాడనమాట. ఇక మహాలక్ష్మి బెదిరిపోతుంది. ఇక అందరూ చక్రిని అసహించుకుంటారు. ఇదంతా నాకు తెలిసి చక్రి కలగంటాడేమో, ఎందుకంటే మహాలక్ష్మి దృష్టిలో చెడ్డవాడైతే మహాలక్ష్మి ఒక్క క్షణం ఆ ఇంట్లో ఉండదు, ఎలా అయినా సరే వెళ్ళిపోతుందన్నమాట. ఇక వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచించుకొని వాళ్ళ అన్నయ్య పెంపకానికి మచ్చొస్తుంది అన్నట్టుగా అనుకొని చక్రియే ఇదంతా ఒక కలకనేసి బయటకు వచ్చేస్తాడేమో అనిపిస్తుంది.